నెగ్లిజెన్స్ కింద కేసు పెట్టాలి. వరద సహాయక చర్యలో ప్రభుత్వం విఫలం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు. బుడమేరు వరదల్లో 60 మంది మృతికి చంద్రబాబే కారణం. సమయం ఉన్నా ముందస్తు చర్యలు తీసుకోలేదు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా కేసులు, బోట్లతో రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు, రెడ్ బుక్ రాజ్యాంగంతో దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు సంప్రదాయాలకు నాంది. బోట్లకు అనుమతులు ఇచ్చింది బాబు హయాంలోనే. డైవర్షన్ కోసమే 4 ఏళ్ల కిందటి పాత కేసులో నందిగం సురేష్ అక్రమ అరెస్ట్. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదని గుర్తుంచుకోండి. ఇలానే చేస్తే రేపు మీరు ఇదే జైళ్లలో ఉంటారు. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని బోగస్ స్టోరీలు రాయిస్తున్నారు ధ్వజం. గుంటూరు సబ్ జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్కు పరామర్శ. టీడీపీ నాయకులు దాడిలో గాయపడిన ఏదా సాంబిరెడ్డికి ధైర్యం చెప్పింది జగన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో నిమగ్నమై తుఫాను వస్తుందన్న సంకేతాలను పట్టించుకోలేదు. శుక్రవారం నుంచి భారీ వర్షాలు వస్తాయని అలర్ట్ బుధవారమే వచ్చింది. చంద్రబాబు వద్ద బుధ, గురు, శుక్రవారం మధ్యాహ్నం వరకు సమయం ఉండింది. మరి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ నుంచి వరద నీరు వస్తుందని కూడా తెలుసు. అట్లాంటప్పుడు బాబు బుధవారమే రెవెన్యూ, ఇరిగేషన్, హోంసెక్రటరీతో సమీక్ష నిర్వహించి ఉండాలి. అలా చేసి ఉంటే డ్యామ్లన్నీ నిండి ఉన్నాయన్న విషయం అర్థమయ్యేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వైద్య విద్య